మీరెప్పుడైనా ఆలోచించారా? సృష్టిని కాపాడే దేవుడు ఎందుకు నిద్రపోతాడు? ఎందుకు యుద్ధం చేయకుండా ఎప్పుడూ సరైన సమయాన్ని ఎదురుచూస్తాడు? ఈరోజు మనం తెలుసుకోబోతున్నవి విష్ణువు గురించి మనం ఎక్కువగా వినని నిజాలు, జీవిత సత్యాలు, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. పరిశీలన. ఈ తత్వం మనకు మత్స్యావతారంలో కనిపిస్తుంది. విష్ణువు నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు, కాని అది అలసట కాదు, పరిశీలన. ప్రళయం రాబోతున్నప్పుడు ప్రపంచం ఏమీ గమనించలేదు, కాని విష్ణువు ముందే తెలుసుకున్నాడు. చిన్న చేప రూపంలో వచ్చి మనువుకు హెచ్చరించాడు. ఆ చిన్న సహాయం తర్వాత ప్రపంచాన్ని కాపాడింది. ముందు గమనించేవాడే పెద్ద ప్రమాదాన్ని తప్పించగలడు. ఇదే ముందుచూపు యొక్క శక్తి. ప్రతి సమస్య వెంటనే పరిష్కారం కావాల్సిన అవసరం లేదు. ముందు అర్థం చేసుకోవాలి, తరువాత స్పందించాలి. అదే విష్ణుతత్వం. సరైన సమయం. ఈ తత్వాన్ని మనం నరసింహావతారంలో అర్థం చేసుకోవచ్చు. విష్ణువు ఎప్పుడూ తొందరపడడు, ఆలస్యం కూడా చెయ్యడు. సరైన క్షణం వచ్చే వరకు వేచి ఉంటాడు. హిరణ్యకశిపుని సంహారం పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, అచ్చం సరైన క్షణంలోనే జరిగింది. జీవితంలో వేగం కాదు, సమయమే జ్ఞానం. సమతుల్యం. ఇదే కూర్మావతార తత్వం. బ్రహ్మ సృష్టిస్తాడు, శివుడు ముగిస్తాడు, విష్ణువు నిలబెడతాడు. సముద్రమథనం సమయంలో కూర్మావతారంలో అతను కింద నిలబడి సమతుల్యమిచ్చాడు. జీవితంలో నిలకడే అత్యంత కష్టం. అది ఉన్నచోటే శాంతి ఉంటుంది. ప్రశాంత శక్తి. రామ అవతార పరమార్థం. విష్ణువు ఎప్పుడూ కోపంగా కనిపించడు, అది బలహీనత కాదు. రాముడు యుద్ధం గెలిచింది బలం వల్ల కాదు, ధర్మం వల్ల. అరణ్యం, వియోగం, అవమానం అన్నీ ఎదురైనా ఆయన ఆవేశంతో నిర్ణయాలు తీసుకోలేదు. ప్రశాంతంగా ఉన్నవాడే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. అదే నిజమైన నాయకత్వం. రాముడు ఎన్నో అవమానాలు ఎదురైనా ఆవేశంతో కాదు, ధర్మంతో గెలిచాడు. ఆవేశం సమస్యను పెంచుతుంది, శాంతి పరిష్కారాన్ని తెస్తుంది. సంపద, శాంతి. కృష్ణావతారంలో మనం అర్థం చేసుకోవలసిన తత్వం. లక్ష్మి ఎప్పుడూ విష్ణువుతోనే ఉంటుంది. శాంతి ఉన్నచోటే సంపద నిలుస్తుంది. ద్వారకలో కృష్ణుడు రాజుగా ఉన్నప్పుడు సంపదకు ముందు శాంతిని నిలబెట్టాడు. మనసు ప్రశాంతంగా ఉంటే అవకాశాలు వస్తాయి. అలాగే కృష్ణుడు యుద్ధం చెయ్యలేదు, కాని యుద్ధాన్ని గెలిపించాడు. అర్జునుడు గందరగోళంలో ఉన్నప్పుడు అతనికి ఆయుధం కాదు, అవగాహన ఇచ్చాడు. జీవితంలో ప్రతి సమస్యను బలంతో కాదు, సరైన దృక్పథంతో పరిష్కరించాలి. అదే గీతబోధ. కనిపించని రక్షణ. వామనావతారం. చాలాసార్లు విష్ణువు చివరిలో మాత్రమే కనిపిస్తాడు. వామనుడు చిన్న బాలుడిలా వచ్చి చివరికి లోకాలను రక్షించాడు. సహాయం చాలాసార్లు చిన్న రూపంలో వస్తుంది. నమ్మకం ఉన్నవాడే గుర్తిస్తాడు. విష్ణువుని అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి సమస్యను ఎదుర్కొనే ముందు ఒక్కసారి ఆగండి. ప్రశాంతంగా, స్థిరంగా ఆలోచించండి. విష్ణుతత్వాన్ని అర్థం చేసుకుని అదేవిధంగా ఆలోచిస్తే మనకు తప్పకుండా ఒక మార్గం కనపడుతుంది. అదే విష్ణు మార్గం. ఆ మార్గంలో నడిస్తే మన జీవితం మారుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.